ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ హ్యాపీ దీపావళి. ఈరోజు కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. దివాళీ సెలబ్రేషన్ అందరం చేసుకున్నాము, కానీ జాగ్రత్త చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు ఉన్నది జాగ్రత్త. కొన్ని ఏమో నార్మల్గా వెళ్తుంటాయి, కొన్ని చేతుల్లో వెళ్తాయి. అందరూ బీ సేఫ్. ఓకేనా? చలో సెలబ్రేషన్ చేసుకున్నాం. పిల్లలు కూడా రెడీ ఉన్నారు సెలబ్రేషన్ చేసుకోవడానికి. చలో స్టార్ట్. లెట్స్ గో. లక్ష్మీ అటం బాంబ్. మనం దీపావళి సెలబ్రేషన్ అంటే లక్ష్మీ అటం బాంబ్. సో దీంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫ్యాన్సీ ఐటమ్ అన్నాను కదా, ఇంకా ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ దీపావళి రోజు లక్ష్మీ అటం బాంబ్తో స్టార్ట్ చేద్దాం. లక్ష్మీ అటం బాంబ్ లాగా వెళ్ళింది. ఇంకా ఉన్నాయి ఐటమ్స్ చాలా. లైట్స్ డ్రైగన్ లాయిన్. సో ఇది ఒక ఫ్యాన్సీ ఐటమ్ అంట. చూద్దాం. ఓకేనా? ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి డిస్కో. మన చిచ్చుడి స్టార్ట్ చేద్దాం. చాలా డిస్కో లాగా జరిగింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చట్పట్ అంట. చూద్దాం ఎట్లుంటుంది కూడా. ఇదేనా స్టాండర్డ్ ఇదేనా స్టాండర్డ్ అంటే రాకెట్. ఫ్యాన్సీ అంట. సౌండ్తో వస్తుందంట. చూద్దాం ఇది కూడా ఎట్లుంటుంది. తుస్సు అంటుందో బుర్ర అంటుందో, కానీ రాకెట్ తెలియదు. ముందుగా భయం అవుతుందండి. చూద్దాం. ఇదైతే సీదా పైనకి పోతే బాగుండు, ఎందుకంటే భయం అవుతుంది. చిన్న ఉన్నప్పటి నుంచి రాకెట్ అంటే భయం. కొద్ది పిల్లలు మీరు లోపలికి వెళ్ళండి, ఎందుకంటే ఇది ఎక్కడ పోతుందో కూడా తెలుస్తుంది. పైన వైర్లునే సెట్. బాగుంది. మా పాప చూపుటి కాల్సింది. మీరు అప్పటి నుంచి నేనే కాలుస్తుంది, ఏడుస్తుంది. చలో ఏం కాల్సింది మేడం? ఏంటి? కొత్త రకం అంట. చూద్దాం. చలో అని పెట్టేసి. ఇది ఎట్లా కాల్సం కూడా తెలియదు, కానీ ట్రై చేస్తున్నాం. అని జర దూరం ఉండి పెట్టా. ఇది తెలియదు ఎట్లుంటుంది కూడా. ముఖం మీద కొట్టదు ఇది. సూపర్ సూపర్ మంచి. నిజంగానే హెలికాప్టర్. నెక్స్ట్ 7 షాట్స్ అంట. చూద్దాం ఇది పైనకి వెళ్ళి ఏ విధంగా 7 షాట్స్ ఇస్తుందో లేదు. దూరం ఉండండి, చెప్పలేము. 7 షాట్స్ అంటే అది ఇక్కడనే వెళ్తుందో ఒకటే వెళ్తుందో మనకు తెలియదు. అందుకని పిల్లలకి ఎప్పుడు కూడా కాసేపు దూరం ఉంచాలి. చెప్పే కదా, బీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ మధ్య పటాకీలు చూస్తున్నట్టయితే మన చేతుల్లో వెళ్తున్నాయని చెప్పినప్పుడు, అందుకనే పిల్లలకి ఇష్టప్పుడు దూరం ఉంచాలన్నమాట. తెలియని ఐటమ్స్ మాత్రం దూరం ఉంచాలి. సో ఈ విధంగా అయితే అనమాట, గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ మేము ఇది కూడా నేనే కాల్స్తా, ఎందుకంటే పిల్లలకి జాగ్రత్త. ఫస్ట్ మనం కాల్చిన తర్వాతనే ఇది బీ సేఫ్ అన్నప్పుడే వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. అది జాగ్రత్త. చిన్న పిల్లలు ఉంటే మాత్రం దూరం పెట్టు. ఓకేనా? నెక్స్ట్ కాదు, నెక్స్ట్ సుత్తిల్ అంట. ఇది వెరీ డేంజర్. చెవులు పోవడం కాదు, హార్ట్ అటాక్ వస్తుంది.
వెరీ డేంజర్స్ దీనిలో డబ్బు భయం అయితే ఉందంటే పిల్లలు అస్సలు మొత్తం లోపలికి వెళ్ళిపోవడం పిల్లలందరూ. ఇవి మా భార్యకి భయపడిద్దాము ఏదో ఫ్యాన్సీ అంటే ఇది కూడా చూద్దాం భయపడిద్దాము. ఇలాంటి సరసాలు కూడా అడగండి డబుల్ పోయి తగులుది జాగ్రత్త. ఇది కూడా కేర్ఫుల్ గా కలుచుంటే ఇది కూడా చిన్న పటాకైనా కానీ పట్టుకో అంట చూసిన. సో ఫైనల్ గా మనం చూస్తున్నాం కదా ఇప్పటి వరకు అయితే. సో కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కాల్చాను, ఇంకా కాల్చాలంటే చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. సో కాల్చి అది వీడియో మనం పెడితే చాలా ఎక్కువ అవుతుంది, లెంత్ అయిపోతుందని ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. సో దయచేసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుసుకున్నాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అందరికీ మళ్ళీ 1 సెకండ్ హ్యాపీ దీపావళి. జాగ్రత్తగా పటాకులు వాడండి, వీలైతే ఆ పటాకులు దాపెట్టుకొని తర్వాత కాల్చండి మళ్ళీ కావాలంటే. బాయ్ బాయ్.